డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఆయన మీద సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద చర్చాంశమైంది. ఆయన ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా అనేక మంది డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ పరిణామాల నడుమ ఏపీ సిఐడి మాజీ చీఫ్, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ ఆయన చేస్తున్నటువంటి వరుస పోస్టులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. దర్యాప్తు సక్రమంగా జరగాలనే నన్ను సస్పెండ్ చేశారు కదా కూటమి ప్రభుత్వం, మంచిదే. అదేవిధంగా సమన్యాయం కోసం రఘురామకృష్ణంరాజు కూడా అన్ని పదవుల నుంచి తప్పించాలి, చట్టం అందరికీ సమానం అనే సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ ఆయన రీసెంట్గానే ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది సునీల్ కుమార్ గారు. దాని తర్వాత రఘురామకృష్ణంరాజు గారు ఆయన ఏదో మళ్ళీ మీకు అందరికీ కూడా తెలిసింది కదా, సోషల్ మీడియాలో పోస్టులు వీడియోస్ చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత మళ్ళీ సునీల్ కుమార్ గారు మరొక పోస్ట్ చేసినాడు. అయ్యా రఘురామకృష్ణంరాజు గారు అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారు మరో పోస్ట్ రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. అయ్యా రఘురామకృష్ణంరాజు గారు, మా నాన్న పేరు గంగరాజు, ఇది హిందూ పేరు, మీకు తెలియకపోవచ్చు. మా తాతగారి పేరు పాతాల పెంటయ్య, ఆయన కొవ్వూరులో పెద్దమాల, ఇది కూడా మీకు తెలియకపోవచ్చు. తండ్రి కులం పిల్లలకు వస్తుంది కానీ మా తల్లి పేరు ఎత్తే అర్హత మీకు లేదు అంటూ పివి సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణంరాజు మీద ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయ్యా రఘురామకృష్ణంరాజు గారు, మీ కుటుంబంలో మీరు 420, మీరు ఒక్కరే కాదయ్యా, మీ కుమారుడు భరత్ కూడా 420నే, మీ కూతురు ఇందిరా గారు ఆమె కూడా ఒక 420నే, అంటే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా 420నే. మొత్తంగా మీరంతా కూడా కేసుల్లో ఉన్నటువంటి ఒక నేర కుటుంబం కలిగినటువంటి వ్యక్తులు. మీరు మోసం చేస్తే కానీ పూట గడవని మీ కుటుంబానికి అందరూ మోసగాళ్ళలాగా కనిపించడంలో వింత ఏముంది? ఈ కనుమూరి రమాదేవి ఎవరో నాకు తెలియదు, మీకు ఏమైనా సరే తెలుసా? RRR అని చెప్పేసి ఆయన క్వశ్చన్ మార్క్ చేసి ట్వీట్ చేశాడు. బ్యాంకుల్ని మోసం చేయడం మీ కుటుంబ జీవన ఆధారం, మీ బతుకు మీకు గుర్తు చేయాలా రఘురామకృష్ణంరాజు గారు? మేము ఇలా చాలా మాట్లాడగలను. ఇక్కడ మీ సన్నాసి పోస్టులకు బెదిరే వాళ్ళు ఎవరు కూడా లేరు అని చెప్పేసి ఘాటుగా స్పందిస్తూ ఫేస్బుక్లో పివి సునీల్ కుమార్ గారు ఒక పెద్ద పోస్ట్ చేశాడు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆ ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన కొన్ని ఎవిడెన్సు, ఏవేవో ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేశాడు. రఘురామకృష్ణంరాజు గారు కస్టోడియల్ కేసులో పివి సునీల్ కుమార్ని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ని పొడిగిస్తూ వస్తుంది. ఇటీవల కాలంలోనే సునీల్ కుమార్ గారు విచారణకు కూడా హాజరై రావడం కూడా జరిగింది, మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇంకా సునీల్ కుమార్ గారు ఇంకా రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించి కొన్ని బ్యాంక్ లావాదేవీలు అన్నీ కూడా, కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఏదో డీటెయిల్స్ అంతా కూడా పోస్ట్ చేశాడండి. సో మొత్తానికైతే పివి సునీల్ కుమార్ గారు రోజుకొక పోస్ట్తో రఘురామకృష్ణంరాజు గారి మీద గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు. ఈయన ఇవ్వడానికి కూడా కారణం ఉంది. రఘురామకృష్ణంరాజు గారు ప్రతిసారి కూడా పివి సునీల్ కుమార్ గారి కులాన్ని, మతాన్ని కించపరుస్తూ ఆయన మతం మీద ప్రతిసారి కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ పోతున్నాడు. ఆయన కులం ఆయన మతం, ఆయన మతం ఆయన ఇష్టం, అది ఈయన ఆయన కులం మీద ఆయన మతం మీద ప్రస్తావించడం ఏంటి? ఆయన మీద ఏమైనా సరే అవినీతి ఆరోపణలు అలాంటివి ఏమైనా ఉంటే ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నించడంలో తప్పులేదు. అంతేగాని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద కులంతో మతంతో ప్రశ్నించడం ఏందో మనకైతే అర్థం కాదు. ఈయన ప్రతిసారి కూడా కులం మతం అంటాడు,
ఆయన ఈ రఘురామకృష్ణరాజు గారి యొక్క అక్రమ ఏవైతే ఉన్నాయో డబ్బులు సంపాదించాడో వాటికి సంబంధించి అన్నీ కూడా రోజుకు ఒక పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. మోసం చేస్తే కానీ పూట గడవడం కుదరదు, మీకు మీలాంటి వాళ్ళ మమ్మల్ని ప్రశ్నించారని చెప్పేసి ఆయన గట్టిగా తగులుకుంటున్నాడు. కాబట్టి ఒక వ్యక్తిని కులంతో మతంతో దూషించాల్సిన అవసరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి ఉందా అంటే లేదు, మామూలుగా అయితే లేదు. మరి అలా ఆయన మాట్లాడడం ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కాలేదు. ఈయన మాట్లాడడం, ఆయన సునీల్ కుమార్ గారు గట్టిగానే మళ్ళీ తగులుకోవడం బాగుంది. వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం అయితే గట్టిగానే సీరియస్గా నడుస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తున్నది చూడాలి.